హలో ఆల్ వెల్కమ్ టు విచిత్ర కథలు. సో ఈరోజు May 1 చాలా మూవీస్ రిలీజ్ ఉన్నాయి. హిట్ 3, రెట్రో, మార్వెల్స్, థండర్ బోల్ట్స్ ఇలా. సో ఫస్ట్ అయితే మనం ఈరోజు రెట్రో చూడడానికి వచ్చాం ఎట్ పీవీఆర్ సినిమాస్. సో మూవీ చూసాక మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఛానల్ కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విచిత్ర కథలు. సబ్స్క్రైబ్ చేస్తుండండి, సపోర్ట్ చేస్తుండండి. ఇంకా మూవీ కంప్లీట్ అయ్యాక మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వెయిటింగ్ ఫర్ మీ. బాయ్. సో ఫైనల్ రన్ విత్ ద ఫిలిం ఐ కైండ్ ఆఫ్ లైక్ ఇట్. ఇంకా మూవీ గురించి మాట్లాడేసుకుంటే మూవీ స్టార్టింగ్ చాలా బాగా యూనిక్ ప్రజెంట్ చేసుకున్నారు. సూర్య ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటారో సూర్యాన్ని ఎలా వేలో ప్రజెంట్ చేసుకున్నారు అనమాట ఇంట్లోనే అయితే. ఇంకా ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ బ్రేకప్ అలా వెళ్తూ ఉంటారు అనమాట. ఇంకా 3 నుంచి ఇంటర్వెల్ వరకు, ఇంటర్వెల్ తర్వాత నుంచి మూవీ పికప్ అవుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి మీకు తెలిసిందే, సెకండ్ హాఫ్ కార్తిక్ సుబ్బరాజ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో సో అలానే ఉంటుంది మూవీ కూడా. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ మాట్లాడేసుకుంటే సూర్య దాని గ్రేట్ జాబ్, రియల్లీ తో పర్ఫార్మెన్స్ అనమాట. తనకున్న కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో పార్టీ అనే క్యారెక్టర్ని నెక్స్ట్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. లవ్కి వారికి మధ్య బాధపడే పర్సన్ లాగా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనమాట. ఈజ్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ ది ఫిలిం. ఆ కైండ్ ఆఫ్ లుక్స్ కానీ, వింటేజ్ లుక్స్ కానీ, ఆ బాడీ కానీ, ఆ యాక్షన్ సీక్వెన్స్లో అసలు తో పర్ఫార్మెన్స్. ఇంకా ఎమోషన్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ పూజా హెడ్గే గురించి మాట్లాడేసుకుంటే వితౌట్ మేకప్ చాలా క్యూట్గా ఉంది. అండ్ ఈ డన్ ఏ గ్రేట్ జాబ్, చాలా బాగా పర్ఫార్మెన్స్ ఉంది ఈసారి అయితే. ఇంకా జోజు జార్జ్ కానీ, నాజర్ గారు కానీ, ప్రకాష్ రాజ్ గారిని డన్ ఏ గ్రేట్ జాబ్. మంచి సపోర్ట్ ఇచ్చారు, మంచి క్యారెక్టర్స్ పెట్టే వాళ్ళకు కూడా. ఇంకా మ్యూజిక్ అండ్ బీజిఎం సనా గురించి మాట్లాడేసుకుంటే సాంగ్స్ ఆర్ ఓకే, బట్ బీజిఎం ఈజ్ టెరిఫిక్ తోపు అనమాట. నిజంగా ఒక డిఫరెంట్ సిచ్యువేషన్లో డిఫరెంట్ సౌండ్ ట్రాక్ యూజ్ చేసుకున్నాను అనమాట. ఆటోమేటిక్గా మన బాడీ ఊగుతూ ఉంటుంది అనమాట ఆ సౌండ్ ట్రాక్స్కి. అలా ఉంటుంది బీజిఎం అయితే. బీజిఎం ఈజ్ టూ గుడ్. ఇంకా సినిమాటోగ్రఫీ టూ రియలిస్టిక్, టూ నేచురల్. ఇది మూవీ అంతా 90s అది కూడా అండమాన్ ఐలాండ్లో జరుగుతుంది. సో ఒక మూడ్ని క్రియేట్ చేసింది సినిమాటోగ్రఫీ అయితే. ఒక వింటేజ్ లుక్ని తీసుకొచ్చింది సినిమాటోగ్రఫీ. అండ్ లైటింగ్ కానీ, కలర్ గ్రేడింగ్ కానీ చాలా బాగా సెట్ అయినాయి మూవీకి అయితే. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ వాళ్ళకి సార్ గుడ్. సూర్య కాబట్టి చాలా బాగా ప్రజెంట్ చేసుకున్నారు వాళ్ళ మూవీని. ఇంకా ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా మెయిన్ థింగ్ మాట్లాడుతుంటే యాక్షన్ సీక్వెన్సెస్ తోపయ్యా. నిజంగా కరాటే కాన్మాండ్ కైండ్ ఆఫ్ ఉంటాయి కదా, ఉంటాయి సినిమా మొత్తం యాక్షన్ సీక్వెన్సెస్. మిమ్మల్ని ఏది డిసప్పాయింట్ చేయదు. యాక్షన్ సీక్వెన్స్ అయితే ఒక న్యూ కైండ్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్స్ చూస్తున్న ఫీల్ వస్తుంది అనమాట. మెయిన్లీ ప్రీ క్లైమాక్స్ ఒక ఫైట్ ఉంటుంది, దాన్ని బాగా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు ఫైట్ని అయితే. ఇంకా కార్తిక్ సుబ్బరాజ్ గురించి మాట్లాడేసుకుంటే ఫస్ట్ ఇంట్రో అయితే చాలా బాగుంది, చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు. తర్వాత ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ సీక్వెన్స్ చాలా బాగా రాసుకున్నారు అనమాట. ఇంకా సెకండ్ హాఫ్లో మీకు తన గురించి తెలిసిందే కదా, రెవల్యూషన్ అని, మాస్ ఎలిమెంట్స్ అని, ఎలివేషన్స్ కానీ, ఎమోషన్స్ కానీ, క్లైమాక్స్ కూడా ఒక న్యూ కైండ్ ఆఫ్ అన్ని వేలో ఎండ్ చేశారనమాట. చాలా బాగుంది, కొత్త యూనిక్గా న్యూగా కొత్తగా అనిపించింది అనమాట. ఇది కదా ఓన్లీ కార్తిక్ సుబ్బరాజ్ కెన్ డూ దిస్ సీన్స్ అని అనిపిస్తుంది కదా. సో అలాంటి సీన్స్ ఉంటాయి సెకండ్ హాఫ్లో, కొన్ని సీన్స్ అయితే వాటి బాగా అవైతే చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఇంకా మెయిన్ థింగ్ నెగిటివ్స్ మాట్లాడేసుకుందాం. నెగిటివ్స్లో ఫస్ట్ వచ్చేసి సాంగ్స్ ప్లేస్మెంట్ అంత బాగా వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్లో ఒక జైల్లో ఒక సాంగ్ ఉంటుంది, అది బాగా అంతగా వర్కౌట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్లో శ్రేయ సాంగ్ ఉంటుంది, ఐటమ్ సాంగ్, అది అనవసరం అనిపిస్తుంది అనమాట. మంచి ఫ్లోలో వెళ్తున్న మూవీకి స్పీడ్ బ్రేకర్ లాగా అనిపిస్తుంది అనమాట. డబ్బింగ్ ఈజ్ ఓకే, అంటే ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది సూర్య గారి డబ్బింగ్. ఇంకా పోతూ మన మూవీ ప్రొసీడ్ అయ్యే కొద్దీ మనకి అలవాటైపోతుంది అనమాట ఆ డబ్బింగ్. ఇంకా కార్తిక్ సుబ్బరాజ్ గురించి నెగిటివ్స్లో మాట్లాడుకోవాలి. రైటింగ్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ అనిపించింది, మెయిన్ ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో సాడెస్ట్ పార్ట్ ఏదో ఉందో అదంతా కొంచెము కన్వీనియన్స్గా రాలేదనిపించింది అనమాట. అంటే మనకి హార్ట్ టచ్ అయ్యేలాగా, ఆ పెయిన్ని మనం కూడా అనుభవించేలాగా ఆ కైండ్ ఆఫ్ వేలో ప్రజెంట్ చేయలేదనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్లో అదే సేమ్ రెవల్యూషన్ అని, ఇంకా హీరో వస్తాడు, హీరో వాళ్ళ దేవుడు అవుతాడు, ఈ కైండ్ ఆఫ్ స్టోరీ ఉంటుంది. కొత్తగా న్యూగా అయితే ఏముండదు. అంటే లైట్ ఇది కైండ్ ఆఫ్ స్టోరీ మనం చూసాం కదా, జిగర్తాండరాలు చూసాం కదా అనిపిస్తుంది అనమాట. కానీ కొన్ని సీన్స్ బాగున్నాయి, చాలా బాగా వర్కౌట్ అయినాయి. కొన్ని హై మూమెంట్స్ వచ్చాయి, ఓన్లీ సూర్య ఫ్యాన్స్కి నచ్చేలా కొన్ని హై మూమెంట్స్ ఇచ్చారు, చాలా బాగా వర్కౌట్ అయినాయి.
రైటింగ్ కూడా హ్యాపీ బెటర్ అనిపించింది నాకైతే. ఒక సెకండ్ హాఫ్ని కొంచెం న్యూ వేలో ప్లాన్ చేస్తే ఇంకా బాగుండేది, సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది అనిపించింది. కాకపోతే ఓకే, పర్లేదు సినిమా అని అనిపించింది. సూర్య గారు రిమైనింగ్ మూవీస్ కంపేర్ చేస్తే దిస్ ఇస్ టూ కూడా చాలా బాగుంది. వాటి కంపేర్ చేస్తే ఇది చాలా బెటర్ మూవీ. ఫైనల్గా వచ్చేసి ఫస్ట్ హాఫ్ ఈస్ డీసెంట్, సెకండ్ హాఫ్ ఈస్ గుడ్. ఓవరాల్గా వాచబుల్ యాక్షన్ డ్రామా. అంటే ఇంతకుముందు చెప్పినట్టు సూర్య కంపేర్ పిఎస్ మీద కంపేర్ చేసి టూ గుడ్ ఫిలిం. అండ్ కార్తిక్ సుబ్బరాజు కొంచెం కేర్ తీసుకుంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకైతే, మెయిన్లీ సెకండ్ హాఫ్ అండ్ ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ. కాకపోతే ఓవరాల్గా ఇస్ ఏ వాచబుల్ యాక్షన్ డ్రామా అనమాట. సో వెళ్ళి చూసేయండి, మరీ బోర్ కొట్టదు, డ్రాగ్ బోర్ అలాంటి ఏం ఉండవు అనమాట. ఓకే పర్లేదు, మంచి సినిమా చూసాం, ఒక గుడ్ వాచ్ అనిపిస్తుంది సినిమా చూసిన తర్వాత. సో దట్స్ ఇట్. ఐ థింక్ అన్ని కవర్ చేసా అనుకుంటా. దట్స్ ది రివ్యూ గైస్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. T3 రివ్యూలో మళ్ళీ ఈరోజే మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని, మళ్ళీ కలుస్తూనే ఉంటాయి ఈరోజు మిమ్మల్ని. సో దట్స్ ది వీడియో. సినిమాలు చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి, హ్యాపీగా ఉండండి. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వెయిటింగ్ ఫర్ మీ. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ విచిత్ర కథలు. బాయ్.